హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు పన్నీర్ కర్రీకి కావాల్సినవి చూపిస్తానండి. ఇందులోని ఇదిగోండి ఒక స్పూన్నర ధనియాలు, ఒక స్పూను ఇదిగోండి ఒక స్పూన్నర ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక కొంచెం సోంపు, సాజీరా కొంచెం, ఇంకోటి చెక్క చిన్న ముక్క, ఇంకో ఫ్లవర్ ఇది 4-5 లవంగాలు వేసుకోవాలా. ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఇవన్నీ వేపేసుకుని మనం పొడి చేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి అల్లం ముక్క చిన్నదే, వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొన్ని జీడిపప్పు, ఇవి కూడా శుభ్రంగా నూనెలోని మగ్గించేసి పేస్ట్ చేసేయాలన్నమాట అండి. స్టవ్ వెలిగించుకుని మనం పెట్టుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం అండి. ఇదిగోండి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలాలు అవి వేపుకుందాం మనం. ఇది బాగా గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకుందాం. ఇవి ఒట్టిన వేపేసుకోవచ్చండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ మగ్గించేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసి మగ్గించేస్తానండి. మగ్గించేస్తే మనకి త్వరగా పేస్ట్ చేసేసుకుందాం. ఉడక ఆయిల్ వేసాను కదండి, ఉడక అనొద్దంటారు, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. లియో గో. హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ ఇదిగోండి, ఇవన్నీ వేసేసి ఇందులో ఫ్రై చేసేసుకుందామండి. చెక్క ఒక పువ్వు, లవంగాలు ఒక 4-5 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, కొన్ని స్పూన్ ధనియాలు, కొంచెం స్పూన్ జీలకర్ర, సోంపు, సాజీరా కూడా వేసానండి. వేగిన తర్వాత మనం ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి అండి. ఇవ్వండి కొన్నేమో వెల్లుల్లి అట్లా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం కదా మంచి. ఇవన్నీ ఫ్రై చేశాక ఇందులోనే కొన్ని జీడిపప్పు ఇవి కూడా వేసేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం. మీరందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. మరి ఒకరు చేయమన్నారన్నమాట అండి. అమ్మమ్మ గారు పన్నీర్ కర్రీ చేయండి అన్నారు. సరే తెచ్చాను, నిన్న అనగా తెచ్చాం, కానీ ఈరోజు చేసి చూపిద్దాం అడిగారు కదా మరి అని ఈరోజు చేస్తున్నానండి. ఇది అయిపోయాక ఇందులో ఒక్క చిన్న ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాం కదా, ఇది కూడా ఇందులో వేపేసుకున్నామండి అండి. టమాటా ముక్కలు, ఒక టమాటా, పెద్ద టమాటా కోసానండి, ఇవి కూడా ఇంకా కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్. ఈ కర్రీ చాలా రకాలుగా వండుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకున్నాం. కాజు పన్నీర్ అంటారంటే ఓన్లీ జీడిపప్పు వేసి పన్నీర్ కర్రీ చేస్తారండి. పాలకూర పన్నీర్ చేస్తారు. అలా మనం ఎలా కావాలంటే అలా టమాటాలు ఎక్కువ వేసుకుని కూడా పన్నీర్ చేసుకోవచ్చు. దీన్ని అసలు చేసుకోవాలంటే ఏమి వేసుకోకుండా జీడిపప్పు పేస్ట్ వేసుకుని ఇంకొకటి వేసాను కదండి, టమాటా కూడా వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ బాగా అయిపోయింది కదండి. ఇది మనం ఇంకో గ్రైండర్ చేసేయడానికి స్టవ్ కట్టేసి మిక్సీ జార్లో వేసేస్తానండి. మిక్సీ జార్లో వేసేసి దీన్ని పేస్ట్ చేసేసుకున్నాను. ఇది పేస్ట్ చేశాక మళ్ళీ నేను చూపిస్తానండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం గిన్నె పెట్టానండి.
దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇంకొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి పన్నీరు, ఇది పావు కేజీలో ఉందండి, 200 రూపీస్ అట. కట్ చేసి ఇవి ముక్కలా కోసి ఇందులో వేపాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ ఇందులో వేసేస్తున్నామండి. కొంచెం వేసి అన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇది వేసేసి పక్కన పెట్టేసుకుని అది మసాలా చల్లారిన తర్వాత కూర చేసుకుందాం. పన్నీర్ పచ్చిది వేసేస్తారండి చాలామంది. పచ్చిది వేసుకోకూడదండి, మనం ఎలా వచ్చేలా వేసుకోవాలి. ఈ కలరు ఏది నేను కాకరకాయ ఫ్రై చేశాను కదండి, చాలామందికి నచ్చింది. కాకరకాయ ఫ్రై కూడా చాలామంది బాగుందని కామెంట్లు పెట్టారు. నాకు వాయిస్ రికార్డింగ్తో కూడా చెప్పారన్నమాట అండి, రాజమండ్రి చదివి. మరి నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు మా ఇంట్లో ఏదైతే చేస్తానో అది చేస్తాను. ఇంకా పన్నీర్ కర్రీ ఏదో ఒకరు చేయమన్నారు, సరే చేసి చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట. ఈవేళ మీకు వీడియో మొత్తం నేనే సొంతంగా తీసుకుని దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను అన్నమాట అండి. మా అబ్బాయి ఊరెళ్ళాడు, అందుకు నేర్చుకోకపోతే ఎలాగండి, నేర్చుకోవాలండి. అస్తమానం మా ఉంటారేటండి, నేర్చుకోవాలండి. రానిదంటూ ఏది ఉండదో, నేర్చుకోవాలి. రాదని కూర్చుంటే ఏమీ రాదండి. కొన్ని ట్రైనింగ్లు అయ్యి ఉండవండి, మనం నేర్చేసుకోవడమే. ఇది స్టవ్ కట్టేసుకుని పక్కన తీసేసుకుందాం అండి. బాగా వేగినాయి కదండి. మళ్ళీ పేస్ట్ చేశాక ఎలా వండాలో చూపిస్తానండి. ఇందులో అసలైంది వేయడం చూపించలేదు మీకు. ఇదిగోండి, దీంట్లో కొత్తిమీరని పుదీనా వేసుకుంటారో, నేను కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా ఎక్కువ వాడినా. ఇదిగోండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర. వేసుకుని ఇది పేస్ట్ చేసుకుని వచ్చాక మీకు ఎలా చేయడమో చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగిస్తున్నాను. మళ్ళీని వెలిగించండి. ముందు ఇవన్నీ అయిపోవడానికి నూనె వేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద స్పూన్తో నూనె వేసుకుందామండి. కొంచెం వేసుకుందామండి. ఇదిగోండి, పేస్ట్ చేసానండి ఇవన్నీ.
ఇవన్నీ పేస్ట్ చేసాను. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గానే అయిపోతుందండి పన్నీర్ కర్రీ అయితే మటుకు. ఇందులో ఇంకోండి ఒక బిర్యానీ ఆకు, ఇంకోండి ఒక 5 లవంగాలు వేసుకుందామండి. ఇంకా అదేమో వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఘాటు ఎక్కువ అయిపోద్దండి, అందులో వేసాం కదా. నేను వేసుకుంటే ఎక్కడ వేసుకోవాలనిపిస్తే మనకి కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. స్టీల్ గిన్నెలోని పన్నీర్ వేపాను కదండి. బాగా వేగిన తర్వాత బాగా వేపేసుకున్నాక ఈ పేస్ట్ ఉంది కదండి, ఇందులో వేసుకుని దీన్ని కూడా మనం పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. శుభ్రంగా వేపేసుకోవాలన్నమాట. వచ్చే వరకు దీన్ని పచ్చివాసన అంతా పోవాలి. వేపాం కదండి, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మార్నింగ్ అబ్బాయి చెయ్యను వీడియో, నువ్వే చేసుకో, ఇవన్నీ ఎలా చేసుకోవాలి నేర్చుకో, అస్తమానం ఎవరు చేస్తారో అన్న. ఒకళ్ళని ఇద్దరిని చంపితే కానీ వైద్యుడు ఎవడు కదండి. సరే నేర్చుకుంటానని ఓ 10 నిమిషాల ముందు ఎలా పెట్టాలో ఎలా చేయాలో చూసానండి. ఈవేళ ఎలా వచ్చినా నేనే పెట్టేసుకుంటాను అన్నమాట వీడియో. బాబు అయితే కాకినాడ వెళ్తున్నాడు పని మీద. బాగా ఉడుకున్న తర్వాత అండి, ఇప్పుడు గిన్నె ఉంది కదండి, గిన్నె కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకున్నాను. ఉడుకుతుంది కదండి, వాటర్ వేసేసి బాగా నూనె వచ్చే వరకు దీన్ని ఉడికిద్దామండి. మూత పెట్టేసి మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి చూసుకుందామండి, మూత తీసుకుని. ఉడుకుతుంది కదండి, ఇంకా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి మనం చూసుకుందాం. చూసి కొన్ని సరిపోయలే చూసుకుందాం. కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేసి ఇందులో కొంచెం కారం వేస్తాం. ఇదిగోండి ఒక చిన్న స్పూన్.
చిన్న స్పూన్తో వేసాను, ఎందుకంటే మసాలాలు వేసాం కదండి. దీంట్లో నేను కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం తక్కువగా ఒక అర స్పూన్ గరం మసాలా వేసాను. కొద్దిగా ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. దీన్ని కాసేపు ఉడికిద్దాం. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి, కూర దగ్గరికి పడిపోతుంది. ఒకసారి మళ్ళీ ఉప్పు చూసేసుకుందాం. సరిపోయిందండి ఉప్పు. కారం తక్కువగానే వేసాను. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకున్నాం. ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేసేసుకున్నాం. రోజు కన్నా ఈ రోజు కర్రీకి లైక్లు ఎక్కువ రావాలి. ఎందుకనండి మా అబ్బాయి నా మీద వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలా తీసుకుంటావో చూస్తానని. నాకేమైనా రావనుకుంటున్నా, రాంది రప్పించడమే మందే. ఈ డైలాగ్ మా ఆయన గారు, రాంది రప్పిస్తానంటాడు. ఎందుకు రాదని. అయిపోయింది కదండి. కారం తగినంత వేసుకోవచ్చు, ఇవాళ అయితే తక్కువ వేసానండి నేను. మేమే కదండి, మా అబ్బాయి ఉంటే కారం వేయాలి. ఇంకెలాగా భోజనం రాడు ఇవాళ సాయంత్రం వరకునే. కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇదిగోండి, నన్ను అడిగారు కదండి అమ్మమ్మ గారు పన్నీర్ కర్రీ చేయండి, ఇంకో ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేసుకోవాలి. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ వచ్చింది కదా. గ్రేవీ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. ఇంకా మనం మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ కట్టేసుకుందామా. స్టవ్ కట్టేసుకుందామండి. మరి ఈ కర్రీ మరి ఎలా ఉందో మీరు చూసి నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరొకసారి ఈ కర్రీ చూడండి. మరి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తాను.